చూడవే దాయి దాయి దావే దారుణాలు చూడవే మంచితనమన్నది అందనంత దూరం నీతి లేని నేలపై నిజమే అన్నయ్య ఏమైందన్నయ్య? అత్తయ్యతో మాట్లాడావా? ఆవిడకన్నీ చెప్పావా? నేను క్షమిస్తానని ఒక మాట చెప్పారా? ఏం మాట్లాడారన్నయ్య? చెప్పన్నయ్య, నేను కూడా వెళ్ళి మాట్లాడతాను. దయచేసి చెప్పు. లేదమ్మా, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను చెప్పే మాట కూడా వినే పరిస్థితిలో లేదు. నా నీడని చూసినా కూడా అత్తయ్య తట్టుకోలేకపోతుంది. నా గొంతులోంచి మాట వస్తుంటే ఆవిడ కళ్ళల్లోంచి కన్నీరు వస్తుంది. నేను ఆ గదిలో ఉన్నంతసేపు ఒక నరకంలో ఉన్నట్టుగా అత్తయ్య ఫీల్ అవుతున్నారు. నేను బయటకు వెళ్ళకపోతే తను వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. ఈ ఇల్లు అత్తయ్యది. ఈ ఇంటి మనిషి అత్తయ్య, ఈ ఇంటికి పెద్ద అత్తయ్య. ఆవిడని ఎలా కన్విన్స్ చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. నా నీడు కూడా సహించలేని మనిషితో నా తప్పు లేదని ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. ఏంటి, రాయబారం మొదలుపెట్టారా? రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారా? మీ మాటలతో ఆంటీ నొప్పించేద్దామని, ఆంటీ మనసు మార్చేద్దామని, ఆవిడకున్న కోపాన్ని తగ్గించేద్దామని ప్రయత్నాలు మొదలుపెట్టారన్నమాట. మీరు చేసింది పొరపాటైతే ఆంటీ సర్దుకునేవారు. తెలియకుండా జరిగిందైతే ఆంటీ పోనీలే కదా అని వదిలేసేవారు. కానీ ఇన్నేళ్ల వ్యధని ప్రతిరోజు ఆంటీ కన్నీరుగా కారుస్తూనే ఉన్నారు. అంత తేలిగ్గా ఎలా వదిలేస్తారు? ఏ తల్లికైనా తన పిల్లల తర్వాత ఎవరైనా. అలాంటిది ఆవిడ కడుపులో చిచ్చు పెట్టిన మనిషివి నువ్వు. ఆవిడ కొడుకుని మట్టిలో కలిపిన మనిషివి నువ్వు. ఆవిడ ఇన్నేళ్ల కన్నీటికి కారకుడివి నువ్వు. ఈ నిజాన్ని దాచిన గొప్ప చెల్లి మీ చెల్లి భానుమతి. ఇన్నాళ్ళు మీరు ఈ ఇంట్లో ఉండి ఇంత నాటకం ఆడారని, తనని వెర్రిదాన్ని చేసి ఆడించారని ఆంటీ పూర్తిగా నమ్మారు. మీ ఇద్దరిని క్షమిస్తారని మీరెలా అనుకుంటున్నారు? నేనుండగా అలా ఎలా జరగనిస్తాను? ఇన్నాళ్ళు మీ టైం కాబట్టి మీరాడారు. ఈ టైం నాది, నాకు కలిసొచ్చింది. మీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? బాధపడండి, ఏదో ఒకరోజు జరుగుతుందని భయపడండి. ఏమీ చేయలేకపోతున్నానని కుంగిపోండి. ఇన్నాళ్ళు చెల్లికి ఒక గొడుగులా కాపలా ఉన్న అన్నయ్య ఈ రోజు ఏమీ చేయలేక ఇలా నిస్సహాయంగా చూస్తూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఇది కదా అసలైన కిక్ అంటే. ఇది కదా అసలైన హ్యాపీనెస్ అంటే. మీరు ఈ ఇంట్లోనే ఉంటూ శత్రువులయ్యారు. ఈ ఇంట్లో మీ ఉనికి ప్రశ్నార్థకంగా ఉంది. ఇది ఒక రోజు వస్తుందని, ఇలాంటి పరిస్థితి ఒకటి ఉంటుందని కలలో కూడా ఊహించలేదు కదా. ఎంతసేపు నన్ను ఈ ఇంట్లో నుంచి గెంటి చేద్దామని చూశారు. కానీ మీరు దాచిన రహస్యాన్ని ఒక బ్రహ్మాస్త్రంగా ఉపయోగించి మిమ్మల్ని ఇలా ఆడుకుంటానని కలలో కూడా ఊహించలేదు కదా. అసలు ఇదంతా జరగడానికి కారణమే నువ్వు. ఇంత జరుగుతున్నా అత్త ఇంత బాధపడుతున్నారంటే దానికి కారణం నువ్వే. ఈ ఇంటిని ప్రశాంతంగా ఉంచకుండా ఎప్పుడు అశాంతితో రగిలిస్తూనే ఉన్నావు. నీ స్వార్థం కోసం అందరి జీవితాలతో ఆడుకుంటున్నావు. మంచిని కూడా చెడుగా చేసి చూపిస్తున్నావు. అన్నాన్ని కూడా విషంలా మార్చేస్తున్నావు. అసలు నీలాంటి దాన్ని బతకనివ్వకూడదు. అత్తయ్య దృష్టిలో నేను ఎలాగూ చెడ్డవాణ్ణెక్కాను. ఇప్పుడు నిన్ను చంపైనా సరే ఈ ఇంట్లో ప్రశాంతతని నేను సృష్టిస్తాను.
మారవా? ఇంకెప్పటికీ నువ్వు మారవా? నీ మూర్ఖత్వాన్ని మార్చుకోవా? నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. ఎప్పటికీ ఇదే బుద్ధితో ఉంటావా? ఇన్నేళ్లు గడిచినా సరే అదే పద్ధతి మార్చుకోవా? చిన్నప్పటి నుంచి ఇదే కోపంతో ఇదే మూర్ఖత్వంతో ఉన్నావు. ఆ కోపంతోనే కదా ఆ రోజు మా అన్నయ్య ప్రాణాలు తీసావు. కనీసం పెరిగాకైనా మనిషిలో మార్పు వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ నీలో ఆ మార్పు రాలేదు. అదే పంతం, అదే పట్టుదలతో ఉన్నావు. ఏంటి చాందిని, తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? అసలు ఏమవుతుందో నీకు తెలుసా? ఇంకేం చెప్పుకో, ఏం చెప్పుకో, ఏం చెప్పుకో, ఏం చెప్పుకో. నీ మాట వినాలన్నా కూడా నాకు చాలా చిరాగ్గా ఉంది. ఆ మాటల్లో నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో అని ఆలోచించేసరికి సరిపోతుంది. నీకు నీలిమ అంటే ముందు నుంచే పడదు. ఇప్పుడు ఈ గొడవలకు కూడా కారణం నీలిమనే అంటావు. నీలిమనేది అంతా చేసిందని చెప్తావు. ఎందుకంటే నీకు నువ్వు తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం కదా ఇది. నువ్వు నిజంగా మారుంటే, నీలో నిజంగా మార్పు వచ్చుంటే ఎప్పుడో ఎప్పుడో వచ్చి మా మమ్మీకి క్షమాపణ అడిగి ఉండేవాడివి. కానీ నువ్వు ఆ పని చేయలేదు. ఇన్నాళ్ళు అసలు నువ్వు పార్దులా నటించావు. శివ కాదు అన్నట్టుగా ప్రవర్తించావు. మరో కొత్త మనిషిలా ప్రవర్తించావు. ఈరోజు నిజం బయటకు వచ్చేసరికి గిల్టీతో ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. నేను బాధపడుతున్నానని చెప్తున్నావు. తిరిగి దీనికి కారణం చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. అబద్ధం చెప్పినా ఒక్కసారి నమ్ముతారు. పదే పదే అబద్ధాలు చెప్తే మనిషి మీద అసహ్యం పెరుగుతుంది తప్ప ఎవరు నమ్మరు. తల్లి, ఆవేశపడకమ్మా. నువ్వు బిడ్డకి తల్లివి కాబోతున్నావు. ఇలా ఆవేశపడితే నీకు పుట్టబోయే బిడ్డకి మంచిది కాదు. ప్రశాంతంగా ఉండమ్మా. చాందిని, ప్రశాంతత ఎక్కడుంది మావయ్య? ఏ వ్యక్తి అయితే నా జీవితం అనుకున్నానో ఆ వ్యక్తి నా అన్నయ్య ప్రాణం తీసిన హంతకుడని తెలిసాక ఇంకెక్కడుంటుంది మావయ్య ప్రశాంతత? చాందిని, అసలే మీ అమ్మ ఎవరితోనూ మాట్లాడడం లేదు. అదే బాధలో తన గది నుంచి బయటికి కూడా రావడం లేదు. ఇప్పుడు నువ్వు కూడా గొడవ పడితే ఇల్లు ఏమైపోతుందమ్మా? జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది డాడీ. ఈ మనిషి నష్టాన్ని తీసుకొచ్చేశాడు. ఇన్నాళ్ళు మన మధ్యనే ఉంటున్నాడు. మన అన్నయ్యని దూరం చేసినా ఆ పశ్చాత్తాపం కూడా తనలో కనిపించట్లేదు. నిజాన్ని దాచి ఎంత ప్రేమని నటించాడు. తన నిజ స్వరూపం తెలిసాక ఎలా తట్టుకుని ఊరుకోమంటావు డాడీ? ఇప్పుడు కూడా క్యారెక్టర్ మార్చుకోకుండా అలాగే ఉన్నాడు.